మన సమర్థుడు మన సమర్థ సద్గురు సార్వభౌముడు భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి ఎందరో మహానుభావులకు శ్రీ గణేశునిగా, శ్రీమాటగా, శ్రీమన్నారాయణునిగా, శ్రీ వెంకటేశ్వర స్వామిగా, భద్రాచల శ్రీరామచంద్ర ప్రభువుగా, శ్రీకృష్ణ భగవానునిగా, షిరిడి సాయినాథునిగా మరియు భారతీయ ఋషీశ్వరుల వద్ద సనాతన యోగ విద్యను అభ్యసించిన యోగి యేసు ప్రభువుగా కూడా దర్శనం ప్రసాదించిన విశ్వపురుషులు, కదిలే బ్రహ్మం, నడిచే దైవం, సెయింట్ ఆఫ్ ది స్పేసెస్, యోగా యాజ్ ఏ హౌస్ హోల్డర్, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్, కన్వీనర్ వాయిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఈ వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి డీలిట్ వారి 90వ జన్మదినోత్సవాలు శ్రావణ మాసోత్సవాలలో మొదటి రోజు కార్యక్రమం సెమినార్ టాపిక్ యుస్కెఫే లక్ష్యాలు, యోగమిత్రులు వారి పని, యజ్ఞసూత్రం. మన దేశకాల పరిస్థితులు, సమాజంలో గల వక్ర మార్గాలను స్వార్థంతో పట్టుకున్న వారిని చూసి విసుగు వేసారి ఒకనాటి మన పవిత్ర భారత భూమి అపవిత్ర మారణ భూమిగా మారినందుకు ఎంతో చింతించి ఆవేదన చెంది చివరికి దేశంలోని సక్రమమైన విద్యా విధానం లోపించడం చేతనే ఈ విషమ పరిస్థితి తల ఎత్తిందని ఎంచి ఈ అధమ పరిస్థితులను ఎదుర్కొని మానవాభ్యుదయాన్ని నెలకొల్పడానికి మన ప్రాచీన విద్యా విధానం తప్ప వేరే మార్గం లేదని, భారతీయ సంస్కృతిని తిరిగి నెలకొల్పడానికి మళ్ళీ పునరుద్ధరించి ఆనాటి జ్వాజ్వల్యమాన శోభను మన కన్నుల ఎదురు సజీవమై ఆవిర్భింపజేయడానికి మన గురుదేవులు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే 1968 సంవత్సరంలో మద్రాసులో యుస్కెఫీ యునైటెడ్ సోషల్ కల్చరల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్థాపించి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. విశ్వ మానవ కళ్యాణం కొరకు విశ్వ మానవ సమాజం ఆవిర్భావం కోరి విశ్వ మానవ మఠం, ఒకే ప్రపంచం, ఒకే మఠం. మతం అంటే ఏ కొద్ది మంటికో పరిమితమైనది కాదు, ప్రపంచంలో అందరికీ సంబంధించిన జీవన విధానం. మానవత్వంతో జీవిస్తూ మానవత్వం నుండి దైవత్వానికి తీసుకుని పోయే జీవన విధానం. అదే మన భారతీయ సనాతన ధర్మం. మన భారతీయ ఋషుల ద్వారా మనకు అందింపబడిన జీవన విధానం. యునైటెడ్, ఒకే మానవుడు, ఒకే మఠం. సోషల్ ఒకే సామాజిక వ్యవస్థ. కల్చరల్, సాంస్కృతిక సముద్రించే. ఎడ్యుకేషనల్, పవిత్రమైన విలువల కోసం ఒకే జాతీయ విద్య. ఫౌండేషన్, స్వలాభం లేని ధర్మ సంస్థ ఆఫ్ ఇండియా. అది మన భారతీయులను చాటి చెప్పేది కావాలి. యునైటెడ్ సోషల్ కల్చరల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్థ విద్యా సముద్ర సంస్థ. ఇది ఒక జాతి నిర్మాణం. హిందూ జాతిగా హైందవ సంస్కృతి, సనాతన ధర్మంలోని విజ్ఞానాన్ని, సనాతన వాణిని నేటి మానవునికి అర్థమయ్యేలా నేటి సైన్స్ భాషలో వినిపించే నారాయణ శంఖారావం. ఇది ఒక మానవ జాతి నిర్మాణం. విశ్వమంతా వ్యాపించిన ఆధ్యాత్మిక చైతన్యం అనుభవంలోనికి తీసుకొచ్చి నరుడిని నారాయణుడిగా మార్చడం కోసం మానవ జాతి చేయాల్సిన తపస్సు. ఇదే యోగమిత్ర మండలి. పుట్టిన ప్రతి మనిషి శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, సాయినాథుడు కాళీర్కర కల్లోల సమాజంలో సామాన్య మానవుడు కూడా సుఖంగా శాంతిగా బ్రతకాలంటే ఒక్క దైవశక్తితో మాత్రమే సాధ్యం. మిత్రులు కానీ పరిపాలకులు కానీ ఎవరూ సహకరించడం. ఇహం పర్వం ప్రసాదించే దైవశక్తిని గ్రహించుకోవడానికి యోగమిత్ర మండలి కార్యక్రమాల్లో నిత్యం దైవ ప్రార్థన, సాధన, నిస్వార్థ సేవ, సత్సంగం మన గురుదేవులచే ఏర్పాటు చేయబడింది. స్వార్థాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని, మనుషుల్లో మంచిని వృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఈ యోగమిత్ర మండలి స్థాపించి శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి. దీనివలన కొనబోయబడుతూ ఉన్న ధర్మం ఈ జగత్తులో బతకడానికి సావకాశం ఏర్పడుతుంది. అందువలన భూమి మీద ధర్మం వృద్ధి అయ్యి దైవానుగ్రహం లభించి తద్వారా మానవుడికి శాంతి, సుఖం రెండూ లభిస్తాయి. భగవద్గీతలో శ్రీ భగవానుడు ఉపదేశించిన కర్మయోగంలో, జ్ఞానయోగంలో సూత్రాలని శ్రీ గురుదేవులు తాము ఆచరిస్తూ ఈనాటి దేశకాలమాన పరిస్థితులకు అనుకూలంగా సరిగ్గా ఆచరణలో మన యోగమిత్రులందరికీ శిక్షణగా అందించి శరీరమునకు మరియు
మనస్సుకు కూడా అలవాటు అయ్యే విధంగా చేసే కార్యక్రమే యోగమిత్ర మండలిని స్థాపించి చేపట్టినది. యోగమిత్ర మండలి మనిషిని మంచిని సమాజంలో ప్రతిష్ఠించి ఆచరింపజేయడానికి, శక్తిని భక్తిని ప్రచారం చేయడానికి, నిస్వార్థతను పెంపొందించడానికి కంకణం కట్టుకుంది. మనిషిలో మంచితనం బ్రతికి ఉంటేనే మనిషి బ్రతికి ఉన్నట్లుగా ఈ యోగమిత్ర మండలి సంస్థ సభ్యులు గురుదేవులు నిర్దేశించి అనుగ్రహించినవి నిత్యం దైవ ప్రార్థన, సాధన, నిస్వార్థ సేవ మరియు సత్సంగం. ప్రతి యోగమిత్రుడు ఉదయం బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. అనగా తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య. ఎందుకంటే ఆ సమయంలో కలియుగాన్ని పటాపంచలు చేసి సత్యయుగల కిరణాలు భగవత్ శక్తి తరంగాలు మేలుకొని ఆకాశంలో విస్తృతంగా విస్తరించి ఆనందతాండవం చేస్తూ ఉంటాయి. వాటిని మనం గ్రహించాలంటే మన మనస్సును, శరీరాన్ని కిటికీలా తెరిచి చల్లని గాలి పీల్చినట్లు ప్రాణాయామంతో ఆ యోగశక్తిని, భగవత్ శక్తిని రోజు పీల్చుకోవాలి. శ్రీ గురుదేవులు నిర్దేశించిన నిత్య పూజ మరియు సాధనా కార్యక్రమం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీమన్నారాయణ మంత్ర జపం, ధ్యానం చేసుకోవాలి. పూజ అంటే పుష్పాలతోనూ పంటల నైవేద్యంతోనూ చేసే బాహ్య పూజ మాత్రమే కాదు. పుష్పం మనస్సుకు ప్రతీక. నిస్వార్థమైన విశాలమైన మనస్సును భగవంతుడు సమర్పించడమే పూజలో పుష్పాలు సమర్పించడం. ఫలం సమర్పించడం అంటే మనం కష్టపడి శ్రమించి త్యాగంతో చేసే సమర్పణే ఫలం సమర్పించడం. శరీరంతోనూ మనస్సుతోనూ సేవ రూపంలో దైవానికి పూజ చేయడమే. నిస్వార్థమైన సేవ చేసేవారికి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక ఫలితం లభిస్తుంది. నిత్య జీవితంలో చేసే నిస్వార్థ సేవయే నిస్వార్థ సాధన యజ్ఞం. యజ్ఞంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ నారాయణ స్వరూపులే. ఈ యజ్ఞంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి అంతఃకరణ శుద్ధి రావడం కోసం చేసే పవిత్ర దైవ కార్యక్రమే యజ్ఞం. జీవస్వరూపంలో పరిమితమైన మానవాంతరాత్మని అపరిమితమైన భగవతత్వంగా మార్చడమే యజ్ఞం. గురువు చేత ఇవ్వబడిన పనులు సక్రమంగా చేయడమే యాగంలోని ఆధ్యాత్మిక రహస్యం. నిస్వార్థంగా, ఆనందంతో, త్యాగదృష్టితో, తృప్తిగా, ఫలితం మీద దృష్టి లేకుండా పనిచేస్తే నిస్వార్థ కర్మ యజ్ఞం అవుతుంది. సమాజంలో ఒక మనిషి అందరికీ మంచి చేస్తే అందరూ వాటికి చేసే మంచి తాను ఒక్కడు సమాజానికి చేసే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే తనకు అనేక రెట్లు మంచి తిరిగి వస్తుంది. మల్టిప్లికేషన్ ఎఫెక్ట్తో యజ్ఞములకు త్యాగమే అతి ముఖ్యమైన అంశం. నిస్వార్థ సేవగా శుభవార్త పత్రికకు చందాదానం చేయించడం, గురుదేవులు అందించిన గ్రంథాలు విక్రయించడం, గురుదేవులు అందించిన విజ్ఞానాన్ని అందరికీ అందించడం, శ్రీమన్నారాయణ యజ్ఞంలో వాలంటీరుగా సేవలు అందించడం, యజ్ఞ విరాళాల సేకరణ, సమర్పణ మనకు మన గురుదేవుల నిర్దేశించిన కార్యక్రమం. కాలక్రమేణా దేవాలయాల నిర్వహణ, గురుకుల పాఠశాలలు నిర్వహించడం అందరికీ తెలిసిన విషయాలే. శుభవార్త పత్రికకు ముందు 11/11/61 నుండి 28/2/63 వరకు శ్రీ గురుదేవుల పరమ శిష్యులైన శ్రీ అల్లూరి రామలింగరాజు గారి ద్వారా కృతయుగ పత్రిక కూడా నడుపబడింది. శుభవార్త పత్రిక ఢిల్లీలో వ్రాత పత్రిక శ్రీమతి జి శాంతారాణి గారి సంపాదకత్వంలో ప్రారంభించబడింది. యోగమిత్రులందరూ దేశ విదేశాల్లో మన సద్గురువుల అనుజ్ఞతో ఆర్టిస్టులతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకు సత్సంగం నిర్వహించుకుని ఫలితాలు పొందడం అందరికీ అనుభవమే. ఇస్కఫీ అనబడే ఈ యోగమిత్ర మండలి ద్వారా ఏం పరం ఇచ్చేరే గురుదేవుని అనుగ్రహించిన ఈ సత్సంగం కార్యక్రమం. సత్సంగంలో ఫలితాలు పాల్గొనే అందరికీ రావాలంటే కనీసం గురుదేవుని ఫోటో ఉండాలి. ఇంకా వివరాలు సత్సంగం గ్రంథంలో ఇవ్వబడినాయి. సత్సంగం ఔషధం అయితే అనుపానం నిస్వార్థ సేవ. అనుపానం లేకుండా ఏ ఔషధం కూడా పనిచేయదు. అందుకనే యోగమిత్రులు అందరూ నిత్య పూజ మరియు సాధన, సత్సంగం, నిస్వార్థ సేవ తప్పకుండా చేయాలని శ్రీ గురుదేవులు నిర్దేశించారు. ఈ శుభ సందర్భంలో శ్రీ గురుదేవులచే నియమించబడిన ఇస్కఫీ తొలి కార్యవర్గం సభ్యులను గుర్తు చేసుకోవడంగా ఉచితంగా భావిస్తున్నాను. ఇస్కఫీ 1968 ప్రథమ కార్యవర్గం అధ్యక్షుడు పద్మశ్రీ వి నాగయ్య గారు, సినీ దర్శకులు, కళాకారులు, నిర్మాత. కార్యదర్శి శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారు,
ఆంధ్రపత్రిక సంపాదకులు. సభ్యులు శ్రీ కస్తూరి రంగాచారి గారు, డిస్ట్రిక్ట్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. శ్రీ సంగీతరావు గారు, సినీ కళాకారులు, మద్రాస్. శ్రీమతి మాలతీ చందూర్ గారు, జర్నలిస్ట్, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ. శ్రీమతి జియోతుల విశాలక్షి గారు, రచయిత్రి. డాక్టర్ శ్రీ డిఎన్ రావు గారు, ఇస్క్వి, అమెరికా. ఇస్కిఫీ ఎంబ్లెమ్ గరుడు పట్టితో కూడా సుదర్శన యంత్రం. ఈ చిహ్నం చిత్రీకరించడంలో సహాయపడిన వారు శ్రీ పిలకా నరసింహమూర్తి గారు, కళాకారులు, మద్రాస్. వీరు శ్రీ దేవి ప్రసాద్ రాయ్ చౌదరి గారి శిష్యులు. మొదటి సత్సంగం కేంద్రం ఈ హైదరాబాద్లోనే 1973లో ప్రారంభం చేయబడింది. సత్సంగ సభ్యులు శ్రీ ఎస్ నాగిరెడ్డి గారు, కుమార్ కేకే అన్నపూర్ణ గారు, శ్రీ జి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు, ఐఏఎస్, మన ప్రస్తుత అధ్యక్షుడు. నమస్కారం. ఇస్కిఫీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న యోగమిత్రులకు అమృతానుభవాలు కలుగుతున్న సంగతి అందరికీ తెలిసినదే. దీనికి సాక్ష్యం ఇస్కిఫీ ద్వారా ప్రచురించబడిన అమృతానుభవాలు 3 వాల్యూమ్స్ మరియు సువార్త పత్రికలో ప్రచురించబడుతున్నవి కూడా గమనించవచ్చు. అంతేకాకుండా యోగమిత్రులు అందరూ కూడా ఎవరికి వారే సాక్ష్యం. అంతేకాకుండా గుప్తంగా ఉన్న ఎన్నో అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. లోక కళ్యాణార్థం అవతరించిన శ్రీ గురుదేవుల ఆశయాలు పరిపూర్ణంగా నెరవేరుతాయని నా నమ్మకం. మనం చేస్తున్న ప్రయత్నాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. మంగళం గురుదేవాయ మానీయగుణాత్మనే సర్వలోక శరణ్యాయ సార్వభౌమాయ మంగళం. మంగళం గురుదేవాయ మానీయగుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాయి రూపాయ మంగళం. మంగళం గురుదేవాయ మానీయగుణాత్మనే సర్వలోక శరణ్యాయ వ్యాట రూపాయ మంగళం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం విష్ణవే నమః. అందరికీ ధన్యవాదాలు. సంతోషం అండి. ఇస్కేఫీ ప్రారంభం నుంచి ఏ విధంగా తన ప్రయాణం కొనసాగించిందో, అప్పటి గవర్నింగ్ బాడీ డీటెయిల్స్తో సహా అన్ని వివరాలు, ఎక్కడెక్కడ ఎలా ముందుకు సాగిందో, శ్రీ గురుదేవుల ఆధ్వర్యంలో ఎలా పరిఢ వెళ్ళిందో మనందరికీ చాలా క్లియర్గా అద్భుతంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు కాళమ్మ గారు మనందరికీ సుపరిచితులు, ఇంట్రడక్షన్ అక్కర్లేదు. వారు వేదాల్లో హిందూ మతం నుంచి తాము ఎంచుకున్న ఒక అంశం మీద మనందరికీ కొన్ని విశేషాలు తెలియజేయడానికి వస్తున్నారు. వెల్కమ్ చెప్దాం.